హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం అనేది కొద్ది రోజుల క్రితమే రైతుల ఖాతాలలో జమ అవుతుంది. సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి, అలాగే ఏ ఏ జిల్లాలలో జమ అయ్యాయి, జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుందనే సమాచారాలు అనేటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నాది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, 2 అక్షరాలతో మీరు సమాధానాన్ని తెలియజేయండి. మీ ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఏమైనా జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈరోజు కూడా కొంతమందికి జమ కావడానికి అవకాశాలు ఉన్నాయి. జమ కాగానే వీడియో ఓపెన్ చేసి జమ అయ్యాయి అని చెప్పేసి తెలియజేయండి. మీ తోటి సోదరులు కూడా సంతోషపడతారు కాబట్టి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా 6,000 రూపాయల నిధులు అనేవి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ అయినట్లుగా సమాచారాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్లు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే అన్నమాట, రైతుల ఖాతాలలోకి భరోసా డబ్బులు ఎకరం వరకు భూమి ఉన్న 17 లక్షల మంది అకౌంట్లోకి నిధులను జమ చేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు 21,45,000 మంది ఖాతాలలో ఈ నిధులు జమ అయినట్లుగా, 1,100 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా, ఇందులో నల్గొండ జిల్లా, అలాగే సెకండ్ ప్లేస్లో సిద్దిపేట, ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలు ఉన్నట్లుగా సమాచారాన్ని కూడా వ్యవసాయ శాఖ విడుదల చేసిందనే సమాచారాన్ని సందర్భంగా మీరు చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభమైన రైతు భరోసా పథకం మొదటి విడత 27వ తారీఖు నాడు 569 కోట్ల రూపాయలు 4 లక్షల మంది ఖాతాలలో జమ అయ్యాయి. ఇప్పుడు సుమారుగా మరొక 500 కోట్ల రూపాయల వరకు, 600 కోట్ల రూపాయల వరకు, మళ్ళీ మొత్తం కలిపి 17 లక్షల మంది ఖాతాలలో జమ అయితే ఇప్పటి వరకు 21,45,330 మందికి నిధులు జమ అయినట్లుగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సో 6,000 చొప్పున లబ్ధిదారులకి చేరినట్లు, త్వరలోనే 2-3 ఎకరాల రైతులకి కూడా నిధులు జమ చేయనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించిందనే సమాచారం చూసుకోవచ్చు. అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో, అంటే కోడ్ రాకముందుకే ఈ పథకాలను ప్రారంభించింది కాబట్టి ఈ నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతాయి, ఎలాంటి అభ్యంతరాలు ఈసీ తెలపలేదనే సమాచారాన్ని ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వచ్చాయా రాలేదా? వచ్చిన వాళ్ళు ఎస్ అని, రాని వాళ్ళు నో అని. అన్న మరి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయనేది డౌట్ చాలామందిలో ఉన్నది. సో నిన్నటి నుండి అయితే రైతు భరోసా నిధులు జమ కావడం స్టార్ట్ అయింది. ఈరోజు కూడా కొంతమంది ఖాతాలలో జమ అయినట్లుగా తెలుస్తుంది. మీకు ఒక సమాచారం అయితే తెలియజేసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు. సో ఇప్పటి వరకు 21 లక్షల మంది అంటున్నారు. కొన్ని ఎంపిక చేసిన గ్రామాలలో సుమారుగా 10 ఎకరాలు కలిగిన వాళ్ళకి కూడా జమ అయిందనే సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు 11 లక్షల మంది ఉన్నారు. సో ఇలా విడతల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 2వ విడత కూడా పూర్తయింది. ప్రతి విడతలోనూ రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయనున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ఇది మొదటి విడత కాబట్టి 2వ విడతలో మరొక 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి సిద్ధపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్ ద్వారా మీకు ఇంపార్టెంట్ వీడియో, లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.